రాజకీయ మంగళవారం పొద్దున వచ్చే రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వమే ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులే ఉండరు వాస్తవంగా. అందరూ ఇదేంటంటే ఒక ఫ్లోటింగ్ పాపులేషన్ చూస్తాం, ఫ్లోటింగ్ పాలిటిక్స్ చూస్తాం. ఇక్కడ మన వాళ్ళందరూ హైదరాబాదులో చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకుంటుంటారు, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేసి వెళ్తుంటారు అనమాట. అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇద్దరు కూడా. ఇప్పుడు ఇక్కడ ఆసుపత్రులు ఏమైనా జగన్ కానీ ఇదివరకు అడిగారు కోడిగత్తప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది? హైదరాబాద్ లోనేగా. చంద్రబాబు గారికి ప్రాబ్లం వస్తే ఎక్కడ తీసుకునేది? హైదరాబాద్ లోనేగా. మరి జగన్ అప్పుడు ఇక్కడ ఎందుకు చేయించుకోలేదని ఎందుకు అడిగారు? అట్లాగే ఉంటాయి వీళ్ళ మాటలన్నీ కూడా. వీళ్ళందరికీ హైదరాబాద్ తప్పించి ఇంకొక చోట ఎవరు నచ్చరు, ఎవరు ఎక్కరు. మళ్ళీ మన ఆంధ్ర గురించి ప్రయోజనాల గురించి మాట్లాడతారు. ఇంకోటి, ఈ నిరసనల పరంగా చూస్తే ప్రతిపక్ష పాత్ర అనేది తెలుగుదేశం దగ్గర ఒక పుస్తకం తయారు చేసుకుని నేర్చుకోవాలి. టీడీపీ వాళ్ళని ఒక బుక్ తయారు చేసి ఇవ్వని అడగాలి, లేదా టీడీపీ యాక్టివిటీస్ చూసే రిపోర్టర్లు ఏమన్నా అడిగి ఒక పుస్తకం తయారు చేయించుకుని వీళ్ళు కూర్చుని రోజు చేస్తే చాలు వీళ్ళకి. అదే కదా, ప్రతి చిన్న అంశాన్ని ఎలా మైక్రోస్కోప్ లో చూపెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పల్నాడులో బంగారపు వ్యాపారిని పట్టపగలే కొట్టి లాక్కెళ్ళారట కలిసి. అదే వైసీపీ అధికారంలో ఉండి టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు గారు ఒక ట్వీట్, ఆ వీడియో పెట్టి, ఆ ఫోటో పెట్టి